వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్న ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ స్పెషల్ డిబేట్. నేను మీ బ్రహ్మనాయుడు. కార్పొరేట్ కళాశాలలో విద్యార్థులకు ఆత్మహత్య నిలయాలుగా మారుతూ ఉన్నాయి. గుంటూరు నగరంలో శ్రీ చైతన్య జూనియర్ కాలేజీలో విద్యార్థిని ఆత్మహత్య ఘటన మరొక ఘటన గుంటూరు జిల్లా ఐనవోలు విట్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ సెకండ్ ఇయర్ సిఎస్సి చదువుతున్నటువంటి సాయి శ్రీయ అనేటువంటి విద్యార్థిని ఈ నెల 17వ తారీఖున ఆత్మహత్య చేసుకుంది. అయితే ఆత్మహత్య చేసుకున్న వెంటనే తల్లిదండ్రులకి కాలేజీ యాజమాన్యం ఎలాంటి సమాచారం ఇవ్వకుండా మార్చురీకి తరలించిన తర్వాత, పోస్ట్ మార్టం తర్వాత మార్చురీకి తరలించిన తర్వాత తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. అంటే 24 గంటల తర్వాత. సో విద్యార్థిని అంత్యక్రియలు పూర్తయినాయి. అయితే ఇప్పుడు ఆ కాలేజీ దగ్గర ఆ విద్యార్థిని యొక్క తల్లిదండ్రుల నిరసన జరుగుతూ ఉంది. మా అమ్మాయి ఎందుకు చనిపోయింది? చక్కగా చలాకీగా ఉండేటువంటి అమ్మాయి, చాలా తెలివిగా ఉండేటువంటి అమ్మాయి చనిపోవడానికి కారణాలు ఏంటి? ఎందుకంటే ఏ తల్లిదండ్రులైనా ఫస్ట్ షాక్కు గురయ్యారు వాళ్ళు. సాయి శ్రీయ తల్లిదండ్రులు ఎందుకు జరిగింది అనేటువంటి ఆ బాధ నుంచి తేరుకొని ఇప్పుడు ఎందుకు అసలు దీనికి కారణం ఏంటి? ఎవరన్నా చంపారా, లేకపోతే ఎవరన్నా హెరాస్ చేశారా కాలేజీలో? కాలేజీ యాజమాన్యం కానీ, లేకపోతే అధ్యాపకులు కానీ, లేకపోతే తోటి విద్యార్థులు కానీ ఎవరన్నా ర్యాగింగ్ వల్ల లేకపోతే హెరాస్మెంట్ వల్ల అమ్మాయి చనిపోయిందా, అసలు ఏంటి అని తెలుసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఆ కాలేజీకి ఆ తల్లిదండ్రులు ఇద్దరు కూడా అయిన వాళ్ళు విట్టు కాలేజీకి వచ్చి వీసీని, వైస్ ఛాన్సలర్ని కలవాలనేటువంటి రిక్వెస్ట్ చేస్తే ఆ తల్లిదండ్రుల్ని గెంటేశారు బయటికి. ఈరోజు ఇది ఒక సంచలనంగా మారిందన్నమాట. అంటే తన కాలేజీలో చదువుతున్నటువంటి విద్యార్థిని ఎందుకు చనిపోయిందో కనీసం తల్లిదండ్రులకి చెప్పలేనటువంటి బిజీగా యాజమాన్యం ఉందా? అంటే పిల్లల చావులు ఆత్మహత్య చేసుకుంటే, కాలేజీలో చదివేటువంటి విద్యార్థులను ఆత్మహత్య చేసుకుంటే అసలు కనీసం చీమ కుట్టినట్టు కూడా లేకుండా, ఏమీ తెలియనట్టుగా గుట్టు చప్పుడు కాకుండా పోస్ట్ మార్టాలు చేయించేసేసి అధికారులకు డబ్బులు ఇచ్చేస్తే సరిపోయిద్దా? సో ఈ అంశం మీద చర్చిద్దాం. ప్రస్తుతం మనతోటి పాల్గొనడం కోసం ఐఆర్ఎస్ ఆఫీసర్, అదేవిధంగా మన ప్రైమ్ నైన్ ఎడ్యుకేషన్ చీఫ్ సతీష్ గారు ఉన్నారు. డాక్టర్ సతీష్ గారు, వారితో మాట్లాడదాం. సతీష్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్, మొన్ననే మనం డిస్కస్ చేశాము ఈ శ్రీ చైతన్య కాలేజీలో విద్యార్థిని ఆత్మహత్య, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుకునే విద్యార్థి. సో అది గడవక ముందే మళ్ళీ ఇప్పుడు అయిన వాళ్ళు విట్ యూనివర్సిటీ కిందకు వస్తుంది అనుకోండి, యూనివర్సిటీ అండి. మరి ఇక్కడ సాయి శ్రీ అనేటువంటి విద్యార్థి ఈ నెల 15 ఆత్మహత్య చేసుకుంటే ఒక రోజు గడిచిన తర్వాత తల్లిదండ్రులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఆన్ ద స్పాట్లో వెంటనే ఫోన్ చేసి చెప్పాలి. అంటే పోస్ట్ మార్టం చేయించిన తర్వాత చెప్తారా తల్లిదండ్రులకి ఎక్కడైనా? అసలు ఎందుకు జరిగింది? ఫుటేజీలు, సీసీ ఫుటేజీలు తీయండి. మా అమ్మాయి లాస్ట్ సారి కాలేజీకి ఎప్పుడు అటెండ్ అయింది, అసలు కాలేజీలో జరిగిందా ఈ అమ్మాయి, లేకపోతే బయటికి తీసుకెళ్ళి ఎవరన్నా ఏదన్నా చేసి చంపారా, హత్య చేశారా, లేకపోతే గొంతు నులిమారా, ఏం చేశారు? ఈ మధ్య అత్యాచారాల ఘటనలు కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి, హెరాస్మెంట్ జరుగుతున్నాయి. దానివే కొంచెం ఇప్పుడు తల్లిదండ్రులు కనుక్కోవాల్సిన బాధ ఉంటుంది కదా సార్. అమ్మాయికి జరిగిన అన్యాయం మీద నిజంగా ఏం జరిగింది అనేటువంటిది వెలికి తీయడానికి పోతే, ఇందాక విజువల్స్ కూడా చూసాం మనం, తల్లిదండ్రుల్ని బయటికి గెంటేస్తున్నారు. అంటే ఇదేంది? ఇది ప్రజాస్వామ్య దేశమా, లేకపోతే ఏమైనా పాకిస్తాన్లో బతుకుతూ ఉన్నాం సార్ మనం? అది చూడండి, చూడండి సార్, అతను మూర్ఖుల్ని తీసుకొని వచ్చి కాలేజీల్లో ఇలాంటి మూర్ఖుల్ని అంతంత పెద్ద పెద్ద కాలేజీల్లో వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తే చూడండి, మరి కొద్దిసేపటికి ఆ తల్లిదండ్రులు గెంటేస్తాడు. ఆ పాప తల్లి బయట కూర్చొని ఏడుస్తూ ఉంది. ఇది మనం ఎక్కడ బతుకుతున్నాం సార్? ఇది అంటే ఇది కార్పొరేట్, అంటే విద్యను ఎప్పుడైతే మీరు కమర్షియలైజ్ అయిపోయిందో, స్కూల్ ఎడ్యుకేషన్తో పాటుగా యూనివర్సిటీస్ కూడా ఎప్పుడైతే మీకు కమర్షియలైజ్ అయిపోయి ఒక్కొక్క స్టూడెంట్ దగ్గర వాళ్ళు 4 లక్షలు, 5 లక్షలు, 6 లక్షలు ఫీజులు తీసుకుంటారు వాళ్ళు. అసలు విఐటి లాంటి విద్యా సంస్థకి ఎంత కమర్షియల్గా రన్ చేస్తారంటేనండి, వీళ్ళు ఎక్కడన్నా అడ్మిషన్ తీసుకుంటే ఫీజు ఎంత అని ఉంటుంది. వీళ్ళు ఎలా ఉంటుంది అంటే కేటగిరీ 1, 2, 3, 4, 5 ఉంటుందండి. ఎక్కడ ఉండదండి ఇండియాలో. అంటే ఏంటి, మీకు ఒక కేటగిరీలో ₹1,00,000 ఫీజు, మీకు ర్యాంక్ ఒక రకంగా 2 లక్షలు, 5 లక్షలు, 6 లక్షల సంవత్సరానికి ఇలా 6 లక్షలు, 7 లక్షలు చొప్పున తీసుకుంటారు.
తీసుకుని కంప్లీట్గా వాళ్ళు ఒక్క వెల్లూరులో ఉన్న క్యాంపస్ని దేశవ్యాప్తంగా వ్యాపింపజేశారు వీళ్ళు. చెన్నైలో ఒక క్యాంపస్ అని, లేకపోతే ఇట్లా రకరకాల భూపాలని, లేకపోతే ఆంధ్రప్రదేశ్ అని ఇట్లా పెట్టుకుంటూ వచ్చారు. వీళ్ళ మెకానిజం ఎలా ఉంటుందంటేనంటే చాలా వెరీ హైలీ ఇన్ఫ్లుయెన్స్డ్ పీపుల్ అండి వీళ్ళు. దే ఆర్ వెరీ హైలీ, చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంటారు. రాజకీయ నాయకులు, అధికారులు కాదండి, డైరెక్ట్ పొలిటికల్గా టచ్ ఉన్న వాళ్ళు అండి, చిన్నోళ్ళు ఏం కాదండి వీళ్ళు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనూ, ఇప్పుడు తర్వాత వచ్చిన ఇప్పుడు వైస్ ఛాన్సలర్ ఒక ఆయన ఉంటారండి, ఒక ఆయన. సో చూడండి సార్, ఆ భద్రతా సిబ్బంది చూడండి, ఆ తల్లిదండ్రులు, ఆ పాప తల్లిదండ్రుల్ని ఎంత దారుణంగా, అంటే వాళ్ళు ఏదో దొంగల్లాగా వాళ్ళని బయట నెట్టేస్తారు. మీకు అక్కడ డెఫినెట్గానండి, ఇందులో డౌటే లేదండి. సస్పెక్షన్ కాదండి, మీకు ట్రాన్స్పరెంట్గా ఆ అమ్మాయికి ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ లేదా అదర్ పర్సనల్ ప్రాబ్లమ్స్ నిజంగా అమ్మాయి సూసైడ్ చేసుకుంటే యాజమాన్యం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు వాళ్ళకేం భయం? మీ అమ్మాయి ఇదిగో తన వ్యక్తిగత కారణాల వల్ల సూసైడ్ చేసుకుందా, సార్ సూసైడ్ చేసుకుందా లేకపోతే వీళ్ళు ఏమైనా చేశారనే అనుమానాలు కూడా ఆ పేరెంట్స్ కాదండి. ఇప్పుడు అసలు ఆ అమ్మాయి కాలేజీకి ఎన్ని రోజుల నుంచి ఆ అమ్మాయి వెళ్ళట్లేదు, వెళ్ళకపోతే ఆ అమ్మాయి అసలు హాస్టల్లో ఉంటుందా లేదా, ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఇది కూడా ఇవ్వట్లేదు అంటే ఇది వేరే రకంగా మనం ఆలోచించాల్సిన అవసరం కూడా ఉంది కదా. ఖచ్చితంగా వాళ్ళు ఏదో చేసి ఉంటారని ఆలోచిస్తారు అంతే కదండి. ఇప్పుడు వాళ్ళు అడిగిన బేసిక్ క్వశ్చన్స్ ఏంటి, పేరెంట్స్ అడిగినాయి, మా అమ్మాయి లాస్ట్ టైం ఎప్పుడు వచ్చింది, కాలేజీ అటెండెన్స్ ఇవ్వండి, హాస్టల్లో ఉన్న పరిస్థితి ఏంటి అడుగుతున్నారు, సీసీ ఫుటేజ్ ఇవ్వండి, కాలేజీకి వచ్చినా లేదా హాస్టల్కి వచ్చినా మెస్కి వెళ్ళినా అన్ని సీసీ ఫుటేజ్ ఉంటుంది కదా, సీసీ ఫుటేజ్ ఇవ్వండి అంటున్నారు. ఇదేవి చిన్న ఏదో స్కూల్ కాదు, ఇది పెద్ద యూనివర్సిటీ, చిన్నోళ్ళు ఏం కాదు, ఆల్మోస్ట్ అన్నీ కూడా చాలా పగడబందీగా సీసీ ఫుటేజ్ ఉంటుందండి. జస్ట్ లైక్ ఏదో స్టేట్ కాలేజీ, ఏదో ఎంసెట్ కాలేజీ ఏదో లోకల్ అయితే అంత ఫెసిలిటీస్ ఉండకపోవచ్చు, ఉంటాయి. అసలు వీసీ మాట్లాడడానికి కూడా పర్మిషన్ ఇవ్వట్లేదు అంటే సంథింగ్ ఈజ్ రాంగ్. మరి రాంగ్. ఇప్పుడు అంతకుముందు కూడా చైతన్య కాలేజీ, జూనియర్ కాలేజీలో ఏదైతే జరిగిన అమ్మాయి గురించి మనం మాట్లాడుకున్నాం, అవును, అది కూడా క్లాసులు రన్ చేసేసారు, గుట్టుచప్పుడు కాకుండా బాడీని పంపించేశారు, అసలు ఏం జరగనట్టే గప్ చిప్పుకున్నారు. ఇక్కడ ఏం చేశారు వీళ్ళు తెలియగాను, బాడీ ఇవ్వకుండా పేరెంట్స్కి పోస్ట్ మార్టంకి పంపించారు. అసలు పోస్ట్ మార్టంకి పంపించడం ఏంటి, బాడీని ముందు పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేసిన తర్వాత, పేరెంట్స్ వచ్చిన తర్వాత పోస్ట్ మార్టంకి వాళ్ళకేం రైట్ ఉంటుంది సతీష్ గారు, పోస్ట్ మార్టంకి పంపించేసి బాడీని ఇచ్చి వెళ్ళిపోమన్నారు. జస్ట్ ఇంకేం లేదండి, డిస్కషన్ లేదు అసలు అక్కడ. కానీ వాళ్ళు ఎవరన్నా మాట్లాడినా కూడా చూడండి ఎంతమంది సెక్యూరిటీ, ఒకసారి చూడండి ఆ విజువల్ చూడండి ఒకసారి. పాపం విద్యార్థి సంఘాలు ధర్నా చేస్తున్నారు, తల్లిదండ్రులకు న్యాయం జరగాలి, ఆ పాపకి ఏం జరిగింది, ఎందుకు ఆత్మహత్య చేసుకుంది, అసలు ఆత్మహత్య చేసుకుందా లేకపోతే వీళ్ళు ఏమన్నా చేసి ఆత్మహత్యగా చిత్రీకరించి ఆ పోస్ట్ మార్టం మేనేజ్ చేశారనే అనుమానాలు వాళ్ళు. నిజంగా ఎగ్జామినేషన్ స్ట్రెస్ వల్ల కానీ, హెల్త్ ఇష్యూస్ వల్ల కానీ, వేరే పర్సనల్ ఇష్యూస్ వల్ల ఏదైనా జరుగుంటే, ఆత్మహత్య ఏదైనా జరుగుంటే అది బయటకు వచ్చినా తప్పేం లేదు, మేనేజ్మెంట్ చెప్పొచ్చు, అది చెప్పాలి కదా, చెప్పొచ్చు. ఇదే కాదండి, చాలా సందర్భాల్లో ఈ పర్టికులర్గా ఉన్నటువంటి యూనివర్సిటీస్ ఏవైతే మీకు ఉంటున్నాయో, ఇంతకుముందు కేఎల్ యూనివర్సిటీలో కూడా పైనుంచి దూకి చచ్చిపోయి ఉన్నారండి గుంటూరులో. ఏం చేస్తున్నారంటే తెలిసిన వీళ్ళు పేరెంట్స్ని పిలవడం, ఓ 10 లక్షలు 20 లక్షలు ఇవ్వడం, పోలీస్ స్టేషన్లో కేసు లేకుండా చేయడం, మాఫీ చేయడం, మళ్ళీ క్లాసులు రన్ చేయడం. మీకు ఎవ్రీ ఇయర్ కూడా కేఎల్ యూనివర్సిటీలో కూడా 2-3 జరుగుతూనే ఉంటాయి నాకు తెలుసు. ఈ కాలేజీలో కూడా విఐటీలో కూడా ఇప్పుడు బయటకు వస్తుంటే ఇప్పుడు మీడియా ఉంది కాబట్టి ఎవరో తెలిసింది కాబట్టి మాట్లాడుతున్నాం, ఇది ఎక్కువ వార్త మీకు కనపడదు మీకు. అదే ఇప్పుడు ఇది బయటికి రాకపోతే తెలీదు, వాళ్ళ తల్లిదండ్రులను కూడా కొట్టి పంపించేవాళ్ళు, మీ సంగతి తేలుస్తాము, మీరు ఎక్కడి నుంచి వెళ్ళిపోకపోతే మిమ్మల్ని కథలు నీమని బెదిరించే లోకల్గా ఎవరో ఒకరితోటి భయపెట్టి పంపించేవాళ్ళు. ఇప్పుడు కూడా మీకు పొలిటికల్గా వాళ్ళు వేరే రకంగా అడ్జస్ట్ వేరే మాట్లాడడం కానీ ఇంకోటి జరుగుతూ ఉంటుందండి. ఈ పాటికి వాళ్ళు సెట్ చేసుకుని అంటే ఇది కానీ అంటే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉంటే అసలు ఇప్పుడు కూడా బయట రాకున్నది, ఎందుకంటే వైస్ ఛాన్సలర్ వీళ్ళందరూ కూడా దానికి సంబంధించిన మనుషుల తర్వాత మార్చుకున్నారు వాళ్ళు. యాక్చువల్గా విట్ కాలేజ్ వాళ్ళు అండి, ప్యూర్తి కమర్షియల్ ఇన్స్టిట్యూట్ అండి ఇది యాక్చువల్గా. కాదండి, ఎన్నో విశ్వనాథన్ అని ఒక ఆయన ఉంటారండి, తెలుగు ఆయన, తమిళనాడు బట్ తెలుగు వాళ్ళు బ్యాక్గ్రౌండే ఉన్నదండి. యాక్చువల్గానండి వీళ్ళు చాలా సందర్భాలు ఎడ్యుకేషన్ ఎపిసోడ్స్లో కూడా మేము చాలా మంది విద్యార్థులు డీమ్డ్ యూనివర్సిటీస్కి వెళ్ళొద్దని చెప్తున్నాం. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ సరిగ్గా ఉండదు, ఓన్లీ బిల్డింగ్లు చూసి లేకపోతే గోడలు చూసి లేదా గ్రాస్ చూసి వెళ్ళిపోతున్నారు, వెళ్ళొద్దని చెప్తూ ఉంటాం మేము. మొత్తం హాస్టల్స్లో ఎక్కువ మందిని వేసేయడం, లేకపోతేనేమో అసలు కేర్ అనేది ఉండదండి. ఒక కంప్యూటర్ సైన్సే మీకు విఐటీఏపీలో, ఇప్పుడు ఈ అమ్మాయి కంప్యూటర్ సైన్స్ చదువుతుంది కదా, ఒక్క విఐటీఏపీలో 15,000-20,000 మంది ఉంటారు. దానికి పర్మిషన్స్ ఉండవు, దానికి ఏమో ఒక లెక్క పత్రం ఉండదు, తీసుకుంటారు. ఈ స్టూడెంట్స్కి సంబంధించిన ఇప్పుడు యాక్చువల్గా ఏంటి, అటెండెన్స్ అనేది జనరల్గా మ్యాండేటరీగా రెగ్యులర్గా పేరెంట్స్కి పంపించాలి, అంతే కదండి సిస్టమ్. ఇప్పుడు ఇంత డబ్బులు తీసుకుంటారు కాబట్టి వాళ్ళు చేయాలి, గవర్నమెంట్ క్లాసులు కట్టండి కాకపోతే పేరెంట్స్కి అప్డేట్ ఇవ్వాలి కదా సార్. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఇప్పుడు చాలా ప్రైవేట్ కాలేజెస్లో ఇన్ని డబ్బులు తీసుకుంటున్నారు కాబట్టి ఫస్ట్ ఫండమెంటల్ రిక్వైర్మెంట్ ఏం అడుగుతున్నారు, మాకు స్టూడెంట్స్ మా పిల్లలు కాలేజీకి అలా వెళ్తున్నారా వెళ్ళట్లేదు, అటెండెన్స్ మాకు ఇవ్వమని అడిగితే ఇస్తామని చెప్తున్నారు. వాళ్ళు కమిట్మెంట్ ఇచ్చారు, వాళ్ళు విఐటీ వాళ్ళు కమిట్మెంట్ ఉంది క్లియర్గా, ఏంటి అటెండెన్స్ మేము ఇస్తామని.
ఇప్పుడు వీళ్ళకి అటెండెన్స్ కమిట్మెంట్కి సంబంధించిన మెసేజ్లు రాలేదు పేరెంట్స్కి, చాలామందికి రావట్లేదు. ఒకటి. రెండోది, ఈ పర్టికులర్ స్టూడెంట్స్కి సంబంధించినటువంటి ఏవైతే ఎకడమిక్లుగా కానీ ఇంకోటి కానీ ఏదైనా ఉంటే పేరెంట్స్ని పిలిచి పేరెంట్స్ స్టూడెంట్స్ మీటింగ్లు ఏదైతే రెగ్యులర్గా ఉన్నాయో ఈ ప్రైవేట్ యూనివర్సిటీస్ పెట్టాలి, అది రూల్. అది అవును, యూజీసీ నామ్స్ కూడా ఉన్నాయి. వీళ్ళు ఎప్పుడు కూడా పేరెంట్స్ని పిలిచి మీటింగ్ పెట్టరు. గవర్నమెంట్ వాళ్ళు అంటే పెట్టకపోవడం అంటే ఎదురైండి, ఐఐటీ వాళ్ళు టైం ఉండదేమో కదా. కాదండి, నేను డబ్బులు తీసుకుంటారు కదండి. ఇప్పుడు గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ వేరండి. ఇప్పుడు ఐఐటీలోనో లేకపోతే ఎన్ఐటీలోనో అక్కడ పెట్టకపోతే అవ్వదు. ఈ స్టూడెంట్స్ పేరెంట్స్ మీటింగ్ పెడితే కంప్లైంట్స్ మాట్లాడతారు కదా. అవును, స్టూడెంట్స్ మాట్లాడతారు కదా. ఆ సమాధానం చెప్పలేక ముందు ఆ స్టూడెంట్స్ పేరెంట్స్ ఇంటరాక్షన్ పోయింది. 2. 3, ఎప్పుడన్నా పేరెంట్స్ ఏదైనా ఫ్యాకల్టీని వెళ్ళి కలిసి ఏదైనా మాట్లాడాలి, మా పిల్లలకి ఏమైంది ఏదైనా మాట్లాడాలన్నా కూడా అపాయింట్మెంట్ లేదు, రావద్దు, మాకు వేరే క్లాస్ ఉంది, వెళ్ళిపోతున్నాం. ఇలాగ రకరకాలుగా తప్పించుకుని ఎవరైతే పేరెంట్స్ వెళ్తున్నారో మాట్లాడడానికి ఆ పేరెంట్స్తో ఎవరో కూడా టీచర్స్ మాట్లాడే పరిస్థితి లేదు. అన్నిటికంటే ముఖ్యమైనది, ఎక్స్క్లూసివ్గా ఎంత పెద్ద యూనివర్సిటీలో ఎన్ని వేల మంది చదువుతున్నప్పుడు ఒక సైకాలజిస్ట్ ఉండాలి. అవును, సైకాలజిస్ట్ అన్నా కూడా అసలు విఐటి క్యాంపస్కి లేడు ఏపీకి. అవును, మనం లాస్ట్ టైం కూడా డిస్కషన్ చేసాం. కాదండి, జూనియర్ కాలేజీల్లో నారాయణ చైతన్య లాంటి కాలేజీల్లో చిన్న చిన్న క్యాంపస్లు ఉంటాయి కాబట్టి లేరు అంటే డిఫరెంట్ స్టోరీ. ఇంజనీరింగ్ కాలేజ్ పెద్దదంటే అంటే మీకు ఎన్నో వందల కోట్ల వ్యాపారం చేస్తున్న ఇన్స్టిట్యూట్. కానీ ఇక్కడ ఇంకో విషయం సతీష్ గారు, సరే ఇంటర్మీడియట్ 10th క్లాస్ పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారంటే ఒకవేళ ఒత్తిడి వల్ల ఏదైనా చేసుకుని అనుకోవచ్చు. ఇంజనీరింగ్ చదువుకునే వాళ్ళు అంటే దాదాపు వీళ్ళందరూ కూడా 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు, 19-20 సంవత్సరాలు. మరి వాళ్ళు కూడా ఆత్మహత్యలు చేస్తారు అంటే ఆత్మహత్యలు ఉంటాయా, లేకపోతే ప్రేరేపణలు ఉంటాయా, లేకపోతే ఇంకేమైనా ఉంటాయా? కాదండి, ఇప్పుడు కొన్ని ఇప్పుడు మిమ్మల్ని థ్రెటనింగ్ చేశాను అనుకోండి, మీరు తట్టుకోలేకపోతే మీరు కూడా సూసైడ్ చేసుకోవచ్చు, జరగచ్చు కదా. ఇట్లాగా ఆ పర్టికులర్ ఇష్యూలో హాస్టల్స్లో కానీ ఏం జరిగింది, హాస్టల్లో ఏం జరిగింది, ఫ్యాకల్టీ దగ్గర నుంచి ఏదైనా ఇబ్బంది ఉందా, చెప్పుకోలేని ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా, హెరాస్మెంట్ ఏమైనా తెలియదు కదండి. లేకపోతే పక్కన ఉన్న స్టూడెంట్స్ దగ్గర నుంచి ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా, లేకపోతే ఎవరన్నా కొంతమంది ఎక్కువగా ఎలాంటి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోవడం నేను చూసింది అయితే ఈవెన్ మిగతా కేఎల్ విజ్ఞానంలో కూడా మేము చూసాం కదా. మార్కులు బలవంతంగా అంటే కొంచెం ఈగోయిస్టిక్ కింద కావాలని మార్కులు తక్కువ చేస్తూ ఉంటారు. మీరు టీచర్ అండి, మీకు నచ్చినట్టు నేను లేననుకోండి, మార్కులు కావాలని ఇంటెన్షనల్ గా తగ్గించడం చేస్తూ ఉంటారు. ఈ అమ్మాయిల పాపం చాలా మంది సెన్సిటివ్ గా ఉంటే ఎక్కువగా చాలా మంది సెన్సిటివ్ గా ఉంటారు అమ్మాయిలు. మీకు అబ్జర్వ్ చేసే లేదు, సూసైడ్స్ అయిన అమ్మాయిలే ఉంటాయి, చూసుకోండి కావాలంటే. అంటే ఈ బీటెక్ ఇంటర్నల్స్లో సార్ బిహేవియర్ కింది మార్క్స్ అని, అంటే బిహేవియర్ ఇన్ ద సెన్స్ ఆ డిపార్ట్మెంట్ యొక్క హెచ్ఓడి ఎవరైతే ఉందో వారు ఇస్తారు. అంటే వారు ఇవ్వాలనుకుంటే ఎందుకు పనికిరాని వారికి కూడా వారికి మంచి మార్కులు ఇవ్వచ్చు, గుడ్ స్టూడెంట్ కూడా మరి హెచ్ఓడి తోటి సత్సంబంధం లేకపోతే ఎక్కువగా మీకు ఇంజనీరింగ్ కాలేజెస్లోని ఈ కాలేజీలో జరిగేది ఏంటంటేనంటే ఆ మార్క్స్ సంబంధించి లేదా ప్రాజెక్ట్స్ అన్ని ఇచ్చే సందర్భంలో ఏమవుతుందంటే కొంచెం ఫేవరిజం ఎక్కువ చూపిస్తూ ఉంటారు, కొంచెం వాళ్ళ రిలేషన్స్ లేకపోతే వాళ్ళ రికమెండేషన్స్ ఇంకోటి నడుస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు కొంతమంది మనస్తాపం చెందుతారండి. ఎక్కువగా ఏంటంటే సెన్సిటివ్గా ఉంటారండి గర్ల్ స్టూడెంట్స్, ఎవరితో మాట్లాడలేరు, చెప్పుకోలేరు, వాళ్ళు సెన్సిటివ్గా ఉంటారు. ఇలాంటి ఏదైనా జరిగింది అనుకుంటే అది బయటకు వస్తుందని చెప్పి చెప్పట్లేదేమో. ఇప్పుడు ఒక్కసారి అలాగే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయరా అసలు ఫస్ట్ ఈ కేసుకి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు, ఇప్పుడు చేశారు అనుకోండి, తర్వాత దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ అది చూడండి, కరెక్ట్గా చూడండి, వారం రోజుల్లో మీకు ఆ కేసు ఉండదు, ఛార్జ్ షీట్ ఉండదు, ఏముండదు. ఛార్జ్ షీట్లు ఉండవండి అన్ని ఎఫ్ఐఆర్లే. ఇప్పుడు ఎమోషన్ అయింది కదా ఇష్యూ, ఎమోషన్ అయినట్టునే ఎఫ్ఐఆర్ అవుతుంది. ఎఫ్ఐఆర్ ఛార్జ్ షీట్ కింద రావాలి, యాక్చువల్గా ఛార్జ్ షీట్లు అవ్వండి. అలాగే సూసైడ్ చేసుకున్నది ఒక్క ఛార్జ్ షీట్ ఏం చూపించండి నాకు గత 4 ఏళ్లలో. అంటే కాంప్రమైజ్ చేసుకుంటారు, లేకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్తారు, కాంప్రమైజ్ చేస్తారు. మరి అంతే కదండి, ఛార్జ్ షీట్ వేసి అది మొత్తం నిజాలు బయటకు తీసి దానికి ఏదైనా కేసు లేదా ఇంకోటి ఉండాలి కదండి. అక్కడ దాకా ఇప్పుడున్న కాలేజీలో సూసైడ్ కార్పొరేట్ ఇన్స్టిట్యూట్లో సూసైడ్ చేసుకున్నది ఛార్జ్ షీట్ అయ్యి లేదా ఎవరికన్నా ట్రయల్ జరిగింది అన్నది ఎప్పుడన్నా మీరు లైఫ్లో విన్నారా? జర్నలిజం వచ్చిన తర్వాత విన్నారా? కాంప్రమైజే అంతే. ఫస్ట్ ఏంటంటే జనాలకి కొంచెం చల్లబరచడానికి ఎఫ్ఐఆర్ చేశామని చెప్తారు. 1-2 రోజులు విద్యా సంఘాల ఆందోళన ఉంటే మొన్న జరిగింది కేసు ఎఫ్ఐఆర్ కూడా జరగలేదు. ఇదైతే కనీసం ఎఫ్ఐఆర్ జరిగింది, ఏదో కంప్లైంట్ చేశారు, పాపం పేరెంట్స్ చేశారు కాబట్టి ఎఫ్ఐఆర్ చేశారు, ఇది వేరే విషయం. సో ఇది సార్ మా తల్లి చేతులు కట్టుకొని దేనంగా అడుగుతూ ఉంటే అతనేమన్నా అసలు మూర్ఖుడైనా అనాలా? అంత విద్యాలయంలో అతను చూడండి, అతను బిహేవియర్ జెన్యూన్ గా ఉన్నప్పుడు ఎందుకు బయటకు వచ్చి చెప్పాలి కదా, మాకేం సంబంధం లేదు, మీ అమ్మాయి తనంతగా తానే ఈ విధంగా చేసుకుంది, దానికి యాజమాన్యం సంబంధం లేదని చెప్పాలి కదా. తప్పలేదు చెప్పొచ్చు, తప్పు చేసినాడు సార్ భయపడేది. అసలు అలా కదండి, అపాయింట్మెంట్ పేరెంట్స్ వీసీ ఇవ్వకపోవడం ఏంటి? అసలు వైస్ ఛాన్సలర్ అపాయింట్మెంట్ చీఫ్ మినిస్టర్ అయినట్టు కాదండి, చీఫ్ మినిస్టర్ చనిపోయినప్పుడు కాలేజీ యాజమాన్యం హెడ్ అయినప్పుడు ముందు అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం అన్నదే చాలా అనుమానాలకు మరి తావిస్తుంది కదా. అదే కదా. సో కనీసం ఏం చేయాలంటే పేరెంట్స్ని పిలిచి విసి జరిగింది ఇదండి, మీ అమ్మాయి కాలేజీకి ఇలా వచ్చింది, మీ అమ్మాయి మార్కులు ఇవి, మీ అమ్మాయి తోటి విద్యార్థులలో మీరు ఒకసారి కావాలితే మాట్లాడండి, మెస్లో ఇది మెస్ ఇది, లేదా హాస్టల్లో ఈ విధంగా ఉంది,
స్కూల్ మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేయాలి కదండి వాళ్ళకి. అవును. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత బాడీ వాళ్ళకి ఇవ్వాలి. పోస్ట్ మార్టంకి పంపడం ఏంటంటే బాడీని పోస్ట్ మార్టంకి ఎప్పుడు పంపిస్తారు తెలుసా? మొత్తం అంతా అంటే పేరెంట్స్ వచ్చిన తర్వాత చూసుకున్న తర్వాత ఒక క్లారిటీ వచ్చిన తర్వాత అప్పుడే కదండి అవును పోస్ట్ మార్టంకి వెళ్తుంది కదండి. అంతే సో కదా అదేది సార్. లేకుండా ముందు పంపించడం ఏదైతే ఉంటుందో అంటే వీళ్ళకి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పెరిగిపోయారండి. వీళ్ళకి గర్వం పెరిగిపోయింది. ఒక్కొక్కరికి వేల మంది స్టూడెంట్స్ వద్దంటే విజయవాడ ఏపీలో కాలేజీ ఎందుకు పనికిరాని చెత్త కాలేజీ అండి. అసలు పెద్ద క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండదు. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్లో అసలు దాని అసలు కాలేజీ కింద కన్సిడరేషన్ చేయం. మేము చాలా ఎపిసోడ్లో చెప్పాను నేను, ఇప్పుడు ఇష్యూ అయిందని కాదండి, ఇదే కాదండి చాలా అండి. ఇప్పుడు మీకు చెన్నై వెళ్ళండి, సత్యభామ కానీ భారత్ యూనివర్సిటీ ఈ ఎన్ఐటి పాట్నాలో కూడా 22వ తారీఖున ఒక సూసైడ్ జరిగిందండి. పల్లవి రెడ్డి అని ఒక అమ్మాయి. సో ఆ అమ్మాయి కూడా సూసైడ్ చేసి చనిపోయింది. అది కూడా ధర్నాలు జరుగుతున్నాయి ఇప్పుడు ఎన్ఐటి పాట్నాలో ధర్నాలు జరుగుతున్నాయి. సో ఈ ఇష్యూస్ జరుగుతున్నప్పుడు అంటే దీనికి చాలా ఇష్యూస్ ఉంటాయండి. స్టూడెంట్స్ కొంతమంది ప్రెజర్ ఉంటుంది, ఎడ్యుకేషన్ ప్రెజర్ ఉండొచ్చు, లేకపోతే వర్క్ ప్రెజర్ ఉండొచ్చు, లేకపోతే వాళ్ళే ఏదన్నా నేను సరిగ్గా మార్కులు తెచ్చుకోలేకపోతున్నాను, లేదా క్యాంపస్లో ఉద్యోగం వస్తుందా రాదా, రకరకాల ప్రెజర్స్ ఉండే అవకాశాలు ఉంటాయి. కానీ వీళ్ళందరూ ఫస్ట్ సెకండ్ ఇయర్ వాళ్ళు. ఇప్పుడు ఫైనల్ ఇయర్ వాళ్ళు అంటే ఏదైనా ఉద్యోగం రావట్లేదో, లేదా క్యాంపస్ ప్లేస్మెంట్ రాలేదో, లేదా మార్కులు తగ్గిపోయినాయో, నాకు ఉద్యోగం రాదనే భయంతో ఏదన్నా జరిగింది అంతా అనుకోవడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళు ఫస్ట్ సెకండ్ ఇయర్ వాళ్ళకి ఇలా జరుగుతుందంటే ఏదో ఒక రకమైనటువంటి ప్రెజర్ హెరాస్మెంట్ లేకపోతే ఏ స్టూడెంట్ కూడా చనిపోడండి. మీకు ఏదో ఒక ప్రెజర్ ఆర్ హెరాస్మెంట్ ఉండాలండి. హెరాస్మెంట్ అయితే ఫ్రెండ్స్ దగ్గర నుంచి ఉందా, కాలేజీ యాజమాన్యం కావాలని చెప్పి బాగా ఏదో ఒక రకమైనటువంటి ఇబ్బంది పెట్టి కొంచెం ఇబ్బంది పెడుతుందా కాలేజీ యాజమాన్యం చేస్తుందా, లేదా ఫ్రెండ్స్ ఏదైనా చెప్పలేమండి. థ్రెటనింగ్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు సోషల్ మీడియా అయింది, థ్రెటనింగ్ ఉంటాయి, ఏదైనా జరగచ్చండి. ఇది ఎక్కువగా ఏమవుతుందంటే సెన్సిటివ్గా ఉండడం వల్ల అమ్మాయిలు ఫైట్ చేయలేరండి. ఏవో ఇంట్లో వాళ్ళు తెలిస్తే ఏమైపోతుంది, అవును బయట తెలిస్తే ఏమైపోతుంది అని భయపడిపోయి సూసైడ్ చేసేసుకుంటున్నారు వీళ్ళు, ఎవరికి చెప్పుకోలేక. ఇలాంటి ఆస్పెక్ట్స్ వచ్చినప్పుడు ఎక్స్క్లూసివ్గా సైకాలజిస్టులు ఉండాలి, సపరేట్ డిపార్ట్మెంట్ పెట్టండి. ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు తెలియకుండా పాపం స్టూడెంట్స్ ఎవరికి చెప్పుకోలేకపోతే వాళ్ళ దగ్గరకు వచ్చి డాక్టర్ మాట్లాడుకుని చేస్తారు, సొల్యూషన్స్ కావాలి. ఇంత పెద్ద యూనివర్సిటీ పెట్టి ఇంత చేసినా కూడా వాళ్ళకి ఎక్స్క్లూసివ్గా అంటే ప్రొటెక్షన్ మెకానిజం ఉండాలండి. ఎలా ఉండాలంటే ధైర్యం ఉండాలి. నాకు ఏదైనా ఇబ్బంది వస్తే నాకు పలానా డాక్టర్ ఉన్నాడు, లేకపోతే పలానా కాలేజీలో మాకు ఉన్నారు, వీళ్ళు నాకు సాల్వ్ చేస్తారు అన్న నమ్మకం ఉంటే వాళ్ళు వెళ్తారు. ఇప్పుడు కొన్ని విషయాలు తల్లిదండ్రులతో చెప్పుకోలేరండి, స్నేహితులతో చెప్పుకోలేని కూడా కొన్ని ఉంటాయి కదండి. అలాంటప్పుడు ఇలా ఒక సెటప్ చేయాలండి. సెటప్ కాదండి, సెటప్ చేసి ఒక ప్రొటెక్షన్ ఇవ్వాలి. లేదు మీరు ఈ సెలవులోకి వెళ్ళి ఈ పలానా వాళ్ళని కలిస్తే ఎలాంటి విషయాలు బయటకు రావు, మీకున్న బాధలు వాళ్ళకి చెప్పుకోండి, ఎవరికి చెప్పుకోవాలని. దానికి ఏదైనా సొల్యూషన్ ఉంటే కాలేజీ తరపున లేదా ఇంకోటి తరపున వాళ్ళు చేస్తారో, వీళ్ళు ఎవరికి చెప్పరో అని మీకు భరోసా ఇస్తే మాత్రం చాలా మంది డిప్రెస్డ్గా ఉన్న స్టూడెంట్స్ అక్కడికి వెళ్ళి మాట్లాడతారండి. వీళ్ళ బాధల్లో ఉన్నాడు మదర్ ఉన్నారా, సాయిశ్రీ మదర్, ఆవిడ అలా కూర్చుని అంత దీనంగా బాధపడతా ఉంటే మరి ఎవరైనా కాదండి. అసలు ఇప్పటి వరకు గుంటూరు జిల్లాలో ఏ అధికారి ఏ రాజకీయ నాయకుడు కూడా కనీసం స్పందించిన పరిస్థితి లేదు. దీని మీద మేము ఉన్నాము, మేము మాట్లాడుతున్నాము, వీసీతో మేము మాట్లాడతాము, మా పేరెంట్స్ కాదండి. ఇప్పుడు అక్కడ స్పందించాలంటే ఏ కులాన్న మతాన్న పట్టుకొచ్చేస్తే అప్పుడు వచ్చేస్తారు. అప్పుడు వచ్చేయారు మీకు కులంగానే మతం రాజకీయ పార్టీ ఒకటి వచ్చేస్తేనే మిగతా అప్పుడు వస్తాయి, అప్పుడు రావు. మీరు మళ్ళీ ఇండివిజువల్ గా మీరు ఫైట్ చేయడం ఎవడ పట్టించుకోడు. సో ఇది బయటకు వచ్చిందంటే బయటికి రాకుండా కూడా చాలా జరుగుతూ ఉంటాయండి యాక్చువల్గాను. బోత్ సైడ్స్ ఉంటాయండి. అటు ప్రొఫెసర్స్ దగ్గర నుంచి ఉంటాయి, హెచ్ఓడీస్ దగ్గర నుంచి ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. వీళ్ళకి కొంతమందికి ఫుడ్ మన హాస్టల్స్లో కూడా అంటే ఎక్కువ మందిని పెట్టడం వల్ల ఇష్యూస్ వస్తూ ఉంటాయండి. వీళ్ళు ఒక్కొక్క రూమ్లో 5గురిని 6గురిని 10 మందిని పెడుతున్నారండి. వీళ్ళకి ఎక్కువ మంది అయిపోయి. అట్లా కాకుండా కొంచెం హాస్టల్లో కూడా కొంచెం స్ట్రెంగ్త్ తగ్గించడం కానీ, క్వాలిటీ ఆఫ్ హాస్టల్స్, క్వాలిటీ ఆఫ్ ఫుడ్, ఇలాంటి హాస్పిటల్స్లో కూడా జాగ్రత్తలు తీసుకోవాలండి. అన్నిటికంటే ముందు ఏంటంటే మీకు ఏ ఇబ్బంది వచ్చినా భరోసా మేము ఉన్నాం, ఎలాంటి విషయం కూడా బయటికి రాదు. అది యాక్చువల్గా వేరే ఫారెన్ కంట్రీస్లో ఉన్నాయండి. ఫారెన్ కంట్రీస్లో ఎలా ఉంటుందో తెలుసా మీకు? యాక్చువల్గా ఇండియన్ యూనివర్సిటీస్ పెట్టాలండి. అది ఫారెన్ కంట్రీస్లో ఫస్ట్ ఇయర్లోనే సైకాలజీ సబ్జెక్ట్ ఒకటి పెడతారండి వాళ్ళు. అసలు మనకు సైకాలజీ సబ్జెక్ట్ ఎవరు చదవం. ఒకటి అంటే ఎట్లాగ మనం ఇష్యూస్ని మేనేజ్ చేయాలంటే. రెండోది ఏంటంటే పర్మనెంట్గా సైకాలజిస్టులు ఉంటారండి. పర్మనెంట్గా ఏంటి యూనివర్సిటీకి పర్మనెంట్గా వచ్చి వెళ్ళటం కాదండి, పర్మనెంట్గా ఉంటారు. సో వాళ్ళు అక్కడే ఉంటారండి. ఉన్నప్పుడు వాళ్ళ ఫండమెంటల్గా ఎథికల్ కోడ్ అంటారు దాన్ని. యాక్చువల్గా కోడ్ ఏంటంటే ఏ స్టూడెంట్ వచ్చి ఏది చెప్పినా కూడా మూడో వ్యక్తికి తెలియకూడదు. కోడ్ ఆఫ్ కండక్ట్ లాగా మనకి అదొక రూల్ అంటది యూఎస్లో. అంటే ఏంటి, మూడో వ్యక్తికి చెప్పకూడదు. చెప్పితే వీళ్ళని జైలు వేస్తారు ఈ డాక్టర్ని ఎవరైతే. అంటే అది ప్రాపర్గా దాన్ని హ్యాండిల్ చేయాలి, ఇద్దరి మధ్యనే ఉండాలి. దానికి సంబంధించిన వ్యక్తులతో మాట్లాడే అవకాశం ఉంటుంది అంతే. థర్డ్ పర్సన్కి డేంజరస్ అవుతుందన్నో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యాకల్టీతో ఇబ్బంది అయిందండి, వచ్చి చెప్పాను నేను డాక్టర్ తను, ఫ్యాకల్టీ చెప్పకూడదు కదా, చెప్తే ఇంక అమ్మాయి ఇంకా డేంజర్ కదా, అతను ఇంకా ఎక్కువ పగ తెచ్చుకునే. ఏం చేయాలంటే ఒక సెల్ క్రియేట్ చేసి ఒక కాన్ఫిడెన్స్ ని బిల్డ్ చేయాలి. ఎస్, మనం ఆ పర్టికులర్ చోటకి మనం వెళ్ళినట్లయితే మనకున్న ఇబ్బందులు సాల్వ్ అవుతాయి. ఎవరికి చెప్పరో, స్టూడెంట్ పేరు చెప్పకుండా సాల్వ్ చేస్తారండి వాళ్ళు.
ఇప్పుడు ఏదైనా ఒక ఇష్యూ ఉందనుకోండి, ఇప్పుడు సో ఇలాంటి సిస్టమ్ ఇండియాలో ఎన్ని కాలేజెస్ లేవండి, వీళ్ళందరూ కాలేజ్ కూడా లేదా? కాదండి, వీళ్ళు సంవత్సరానికి ఎంత టర్న్ ఓవర్ చేస్తారో తెలుసా? వీళ్ళ ఐటీ రిటర్న్స్ మీరు ఒకసారి చూస్తే, విఐటి వాళ్ళ కాలేజీ వాళ్ళది భోపాల్లో క్యాంపస్, చెన్నై ఒకటి, వెల్లూరు ఒకటి ఇక్కడ ఉంది కదా, వీళ్ళ ఐటీ రిటర్న్స్ కానీ మీరు చూసినట్లయితే వీళ్ళ టర్న్ ఓవర్ కానీ మీరు అఫీషియల్గా తీసుకునే డబ్బులు అయ్యి అనఫీషియల్ లక్షలు బ్లాక్ తీసేసుకుంటారండి వీళ్ళందరూ. ఈ కాలేజీని కదా, చాలా కాలేజీలు చూసారు కదా, వీళ్ళు ఆల్మోస్ట్ మీకు వందల వేల కోట్లలో ఉంటుందండి టర్న్ ఓవర్. వీళ్ళ విద్యని పర్ఫెక్ట్గా వ్యాపారం చేయాలంటే డీమ్డ్ యూనివర్సిటీస్లో మొట్టమొదటి ప్లేస్లోకి వచ్చేది ఎవరన్నా ఉన్నారంటే వీళ్ళే. ఎన్ని వేల మంది తెలుసండి వీళ్ళు ఇంటేక్, అసలు మీరు ఆశ్చర్యపోతారండి. అన్ని 23 ఐఐటీల్లో కలిపి ఉన్న మొత్తం స్ట్రెంగ్త్ 17,000. 23 ఐఐటీలు మొత్తం కలిపితే ఒక్క క్యాంపస్లో ఒక పక్కకు రావు 17,000 వీళ్ళ దగ్గర. 17,000 ఒక్క విఐటీలో ఉన్నారండి. ఎన్ఐటీలు 34 ఎన్ఐటీలు మొత్తం కలపండి మీరు, పట్టుమని 22,000 మంది స్టూడెంట్స్ ఉంటారు. వీళ్ళు ఒక్క క్యాంపస్లో ఉంటారు. ఒక్క ఈసీ బ్రాంచ్ చెన్నై క్యాంపస్లో 2,000 మంది ఉంటారు. 1,500 నుంచి 2,000 మంది ఒక్క బ్రాంచ్ ఒక క్యాంపస్లో. అంటే వీళ్ళు అంత బిజినెస్ చేస్తున్నారు కదా, ఒక సిస్టమ్ని బిల్డ్ చేయలేరా? ప్రజలు అవుతున్న వాళ్ళు కానీ ఒక మెకానిజం, ఇన్కమ్ ఉంది కదా. కాదండి, సరైన హాస్పిటల్ ఉంటుందో తెలుసా మీకు? ఇక్కడ మీకు అమరావతిలో మీరు అబ్జర్వ్ చేస్తే ఏం ఫెసిలిటీస్ ఉండవు తెలుసా అక్కడ? ఇలా హాస్టల్లో కాకుండా డే స్కాలర్ కింద వెళ్తా పక్కన ఇల్లులు ఉండవు. పక్కన ఆ ప్లేస్ మీరు ఐడియా ఉందో లేదో, చుట్టుపక్కల ఎక్కడ ఉండి డే స్కాలర్ కింద వెళ్తా ఉండదు ఇది, ఓన్లీ హాస్టల్. ఎందుకంటే అది అడవిలో ఉందండి, అది మధ్యలో ఉంది. పోయి కట్టిన ప్లేస్ ఏమి విజయవాడ సిటీలో కాదు కదా. అవును. సో కంపల్సరీగా హాస్టల్లో ఉండాలి, లోపల ఉంటుంది. కంపల్సరీ హాస్టల్లో ఉంటారు కదా. సెక్యూరిటీ ఉండదండి, బయట నుంచి వెళ్ళడానికి సెక్యూరిటీ ఉండదండి. ఆడపిల్లలైనా ఎవరికైనా సెక్యూరిటీ ఉండదు ఒకటి. వీళ్ళది ఏదైతే మీకు ఇంత పెద్ద క్యాంపస్ ఉందో సరైన హాస్పిటల్ ఫెసిలిటీస్ కూడా ఉండవండి వీళ్ళకి. ఇంత డబ్బులు వ్యాపారం చేస్తున్నారు కదా, ఇన్ని కోట్లు వసూలు చేస్తున్నారు కదా, వీళ్ళు ఒక హాస్పిటల్ ఫెసిలిటీ కానీ, ఒక సైకాలజిస్టులు కానివ్వండి, లేకపోతే డిపార్ట్మెంట్కి ఒక రకమైన ఏదో ఒక మెకానిజం అని తీసుకొస్తే తప్ప ఇవి కంట్రోల్ అవ్వండి. ఇవి వీళ్ళు చెప్పుకోలేక ఆత్మహత్య చేసుకుని, ఇప్పుడు ఎన్ఐటి పాట్నా అమ్మాయి కానీ, విఐటీలో ఏపీ అమ్మాయి కానీ చెప్పుకోవడానికి మనిషి లేక చచ్చిపోయిందండి అమ్మాయి. అన్ని విషయాలు అందరితో చెప్పుకోలేరు. ఒక టీచర్ ఇబ్బంది పెట్టాడు, ఒక హెచ్ఓడి వల్ల ఇబ్బంది ఉంది, ఫ్రెండ్ వల్ల ఇబ్బంది ఉంది, లేకపోతే మా అమ్మాయికి హెల్త్ ప్రాబ్లమ్ సివియర్గా ఉంది, చెప్పుకోలేదు, లేకపోతే తల్లిదండ్రులు హోప్స్ పెట్టుకున్నారు నా మీద, నేను చెప్తే ఏమవుద్దా, ఏదో రకమైన కారణాలు ఉంటాయండి. సార్ సతీష్ గారు, ఇప్పుడు వారికి న్యాయం జరగదా? తల్లిదండ్రులకి జరగాలంటే బయటికి రావాలండి, వైస్ ఛాన్సలర్ రావాలి, అంతే కదా. వైస్ ఛాన్సలర్ బయటకు వచ్చి జరిగింది ప్రెస్లో చెప్పాలి. చెప్పడంటే ఏదో జరిగింది, ఆ కాలేజీలో ఉన్నటువంటి సిబ్బంది వల్లే ఏదో సమస్య ఉంటుంది అనేటువంటి. కాదండి, అడ్మిషన్స్ పడిపోతాయి అని చెప్పండి. అవసరమైతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక 20 లక్షలు ఇస్తాడు, ఏం చేస్తారు మీరు? 20 కాదు 50 లక్షలు ఇవ్వాలి 2 నెలలు, అయిపోయింది అంతే. కేసు ఏమి ఉండదండి, 2 రోజులు ఏడుస్తుందో వెళ్ళిపోతుంది అంతే. భారతదేశంలో న్యాయం దొరకదో, విద్య దొరకదో, వైద్యం దొరకదో, అంతే. ఇది కర్మ అంతే మంది. చేయాలంటే ఎవరో ఒకళ్ళు ఇప్పుడు ఏదైతే పార్టీ ఉందో, టీడీపీ పార్టీ వచ్చింది కదండి, అది అమరావతి క్యాపిటల్ ఏరియాలో జరిగింది. ఇది విఐటి క్యాంపస్ తీసుకొచ్చింది టీడీపీ పార్టీ వాళ్ళే ఏదన్నా తీసుకురావాలి. మరి వాళ్ళ మీద ఫేవరిజం ఉండి తీసుకొస్తారా, లేదంటే వాళ్ళు మరి సతీష్ గారు, మనమైతే ఎవరైతే సాయిశ్రీ పేరెంట్స్ ఉన్నారో, సో వాళ్ళతో నేను ఈవినింగ్ కూడా మాట్లాడతాను. సో ఎలాగైనా వారికి అవకాశం న్యాయం జరిగే వాళ్ళు బయటకు వచ్చి కాలేజ్ యాజమాన్యం జరిగింది చెప్పాలి. చెప్తే తెలుస్తుంది అసలు ఏం జరిగిందో, మిగతా స్టూడెంట్స్ కూడా అర్థం అవుతుంది. అవును, అలా ఎందుకు జరిగింది అన్నదే. అవును. సూసైడ్ నోట్ ఏమైనా ఉందా, మాయం చేశారని అంటున్నారు. ఇప్పుడు సరే, ఏదైనా వీసీ నోరు ఇప్పితేనే కదా వైస్ ఛాన్సలర్. కాదండి, 24 గంటల తర్వాత అంటే అసలు ఫోన్ కాల్ రికార్డ్స్ ఏంటి, సూసైడ్ నోట్ ఏమైంది, అసలు ఆ అమ్మాయి ఈ కాలేజీలోనే చచ్చిపోయిందా, హాస్టల్లోనే సూసైడ్ చేసుకుందా, లేదా బయట ఎక్కడన్నా జరిగితే తీసుకువెళ్ళి పోస్ట్ మార్టం చేసేసి హాస్టల్ జరిగిందని చెప్పి ఇవన్నీ తెలియాల్సిన అవసరం ఉంది. సతీష్ గారు, దీని మీద మనం ఖచ్చితంగా వారికి సపోర్ట్గా నెక్స్ట్ కూడా దానికి సంబంధించినటువంటి అంశాలు కూడా నేను కూడా అక్కడ కనుక్కుంటాను సతీష్ గారు పూర్తిగా. రైట్, ధన్యవాదాలండి సతీష్ గారు మాతోటి ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నందుకు. రైట్, మరి ఇది చూశారు కదా, ఇది ఇవాళ ప్రైమ్ 9 స్పెషల్ డిబేట్. చూస్తూనే కీప్ వాచింగ్ ప్రైమ్ 9 న్యూస్. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే
ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబులే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1, గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి.